ప్రభువు మీతో నుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 17వ అధ్యాయము మొదటి 11 వచనములు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా ప్రార్థించెను: తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపమా. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన క్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ సమక్షమున మహిమపరపము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీ వారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించరే. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండి ఏనని వారిప్పుడు గ్రహించరే. నీవు నా పొసిగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితనని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించరే. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలయన వారు నీ వారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితేనే నేనక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందరు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండనట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచమా. ఇది క్రీస్తు సువిశేషము. పవిత్ర ఆత్మను గురించి శిష్యులకు ప్రబోధించిన ప్రభువు పవిత్ర ఆత్మను ఒక ఆదరణకర్తగాను, అంటే ఆదరించేటువంటి వ్యక్తిగాను, అలాగే ఓదార్చడబడగను, కష్టాలలో బాధలలో ఓదార్చేటువంటి వ్యక్తిగాను, తండ్రితో తనకున్నటువంటి ఏకత్వాన్ని మనతో ప్రభువుకున్నటువంటి ఏకత్వాన్ని, తద్వారా పవిత్ర ఆత్మ ఈ జ్ఞానాన్ని అందజేసేటువంటి ఒక మహాజ్ఞానికను ప్రభువు వాళ్లకు తెలియజేసిన తరువాత శిష్యులు తాము ఇప్పుడు విశ్వసిస్తున్నాము అని తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. వారి విశ్వాస ప్రకటన అయిపోయిన తర్వాత ప్రభువు ఇప్పుడు వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోహాను గారు వ్రాసినటువంటి సువిశేషములో ఈ భాగము ప్రభువు చేసినటువంటి ఈ ప్రార్థన చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన. ప్రార్థనలన్నిటిలోకి కూడా చాలా ఉన్నతమైనటువంటి ఘనమైన ప్రార్థన ఇది. తన శిష్యుల కోసము చేసిన ప్రార్థన. ఈనాటి ప్రార్థనలో మనకు కొన్ని ప్రముఖమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది పరస్పర మహిమ. తండ్రి యందు కుమారుడు మహిమపరపబడుతున్నాడు, కుమారుని యందు తండ్రి మహిమపరపబడుతూ ఉన్నారు. ఈ పరస్పర మహిమ ఏ విధంగా సాధ్యము అంటే
తండ్రి పంపినటువంటి కుమారుడు తండ్రి పనిని పరిపూర్తి చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించడం వల్ల తాను సరైనటువంటి వ్యక్తిని పంపించారు. తన ప్రణాళిక ఎప్పుడూ కూడా విఫలము కాదు అన్నటువంటిది నెరవేరినప్పుడు ఖచ్చితంగా కుమారుడు చేసిన పని ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. మరి కుమారునికి ఎందుకు మహిమ కలుగుతుంది అంటే అప్పచెప్పిన పనిని బాధ్యతాయుతంగా పరిపూర్తి చేయడం. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ప్రాణం పోయేంత బాధ కలిగింది, చివరకు ప్రాణమే పోయింది. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిరాశ నిస్పృహలకు గురి కాలేదు, ఎక్కడా కూడా తండ్రి చేతులలో నుంచి తండ్రి సమక్షంలో నుంచి అడుగు బయట పెట్టాల. అన్నిటినీ కూడా తండ్రికి సమర్పించి తండ్రి అప్పచెప్పినటువంటి పనిని బాధ్యతాయుతంగా తన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉన్నారు. అందుకే ఆ కుమారుడు చేసిన పనిని బట్టి కుమారుడికి మహిమ. ఈ విధముగా ఒక పని ద్వారా లేక రక్షణ ప్రణాళిక ద్వారా తండ్రి కుమారులు ఇద్దరూ కూడా మహిమపరపబడుతూ ఉన్నారు. రెండవది నిత్య జీవము. ప్రభువు ఈ ప్రణాళికను నెరవేర్చడం ద్వారా అందించినటువంటిది ఏమిటి అంటే నిత్య జీవము. ఎలా అంటే నిన్నును నీవు పంపిన క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. దేవుణ్ణి విశ్వసించడం, దేవుణ్ణి విశ్వసిస్తే ఆయన పంపినటువంటి ఆ కుమారుని నమ్మడం, ఆ కుమారుని నమ్మితే ఆ కుమారుడు బోధించినటువంటి బోధనలను తూచా తప్పకుండా ఆచరించడం. మనం ఒకరిని నమ్మాము అంటే వాళ్ళు చెప్పిన మాట నమ్ముతాము, వాళ్ళు చెప్పిన మాటను నమ్మాము అంటే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు మన జీవితానికి మంచివి కాబట్టి ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాము. అందుకే ఆ కుమారుడిని నమ్మడము, ఆయనను పంపినటువంటి తండ్రిని నమ్మడము నిత్య జీవము అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. మూడవది ఇక్కడ మనకు కనిపించేటువంటిది వారు విశ్వసించారు. నీవు నన్ను పంపావు అని చెప్పి వారు విశ్వసించారంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, సంపూర్ణ జ్ఞానము వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానము చివరి వరకు నిలిచి ఉంటుందా అంటే ఉంటుంది. అది అందులో ఉన్న గొప్పదనం. మధ్యలో ఒడిదుడుకులు రావచ్చు, ఆటపోటులు రావచ్చు, క్రింద పడడం, లేవడం ఇవన్నీ కూడా ఉండవచ్చు. ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా ఆ విశ్వాసము మాత్రము చిక్కు చెదరదు. ఆ విశ్వాసం అలాగే ఉంటుంది. అందుకే అందరూ అపోస్తులలో కూడా తమ ప్రాణాలను బలిగా సమర్పిస్తూ ఉన్నారు. ఒక్క యోహాను గారు తప్ప. యోహాను గారు ఒక్కరే సాధారణ మరణాన్ని పొందారు, కానీ మిగిలినటువంటి అపోస్తులు అందరూ కూడా చంపబడుతూ ఉన్నారు. కారణము వాళ్ళు క్రీస్తును విశ్వసించారు కాబట్టి ఆ విశ్వాసము కోసమే తమ జీవితాలను సమర్పిస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభు అంటూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. దేనికోసమో? రెండు విషయాల కోసము. ఒకటేమో మన మాదిరిగా వాళ్ళు కూడా ఐక్యమై ఉండాలి. తండ్రి కుమారుని ఏకత్వము ఇటు శిష్యులతో కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు తొట్టుపడకుండా తమ లక్ష్యాన్ని, ఈ కుమారుడు ఏ విధంగా లక్ష్యాన్ని ఛేదించాడో అలాగే వాళ్ళు లక్ష్యాన్ని ఛేదిస్తారు. ఈ తండ్రి ఏ విధముగా కుమారుని సంరక్షించారో అలాగే వాళ్ళను కూడా సంరక్షిస్తూ ఉంటారు. అందుకే వారిని రెండవదిగా సురక్షితంగా ఉంచండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సురక్షితంగా ఉంచడము అనేటువంటిది లోకాంతిమ వరకు నేను మీతో ఉంటాను అని ప్రభువు చెప్పిన మాట, ఆ వాగ్దానము నెరవేరడానికి తండ్రి యొక్క సహాయాన్ని లేక తాను తండ్రితో ఏకమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ తండ్రి కొడుకులు కలిసి ఆ లక్ష్యము వాళ్ళను సురక్షితంగా ఉంచేటువంటి బాధ్యతను స్వీకరిస్తున్నారు. మనకు లేక మన కోసము ప్రభువు ఇదే ప్రార్థన చేస్తున్నారు అనేది ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. మన యందు దేవుడు మహిమపరపబడాలి, దేవుడు మన యందు మహిమపరపబడాలి, మనము దేవుని యందు మహిమపరపబడాలి. మనం చేసేటువంటి ప్రతి పని, ఒక క్రైస్తవునిగా మనము జీవిస్తున్నాము అంటే, క్రీస్తుని అనుచరులుగా జీవిస్తున్నాము అంటే మనం చేసేటువంటి ప్రతి పని ఆ దేవునికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి.
క్రైస్తవులయ్యుండి, కథోలికులయ్యుండి ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేటువంటి భావన వస్తే అది దేవునికి అవమానం కలుగుతుంది. మనం చేసే ప్రతి పని, పిల్లలు చేసిన పనులు తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవాన్నో అగౌరవాన్నో తీసుకొస్తాయో మనం చేసేటటువంటిది ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళమైనా సాధారణ క్రైస్తవుల దగ్గర నుంచి అర్చకుల వరకు కూడా ఎవరు ఏ పని చేసినా అది దేవునికి గౌరవాన్ని మాత్రమే తెచ్చిపెట్టేదిగా ఉంటే ఖచ్చితంగా మనకు అది గౌరవమే. ఫలానా వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు, ఎందుకు? ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి, క్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఈ మంచి పనులు చేస్తున్నారు అని. దానికి నిలువెత్తు ఉదాహరణ మదర్ తెరీసాని మన కళ్ళతో చూసినటువంటి మనిషి. ఆమె ఆ పనులన్నీ ఎందుకు చేసింది? కేవలం ఆమె చెప్పిన మాట ఎవరు అడిగినప్పటికీ నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంతే, ఆయన కోసము చేస్తూ ఉన్నాను. అది ఆమెకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రభువైన యేసు క్రీస్తుకు ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అంతే గౌరవాన్ని ఆమెకు కూడా తీసుకొచ్చండి. ఇది పరస్పర గౌరవము మనకు భగవంతునికి కూడా ఉండాల్సినటువంటిది. రెండవది విశ్వాసము కూడా. మనలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. మనం అనుకున్నట్లుగా జరగకపోతే మన విశ్వాసం పటాపంచలైపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్లుగా వేరే వాళ్ళు చేయకపోతే అక్కడ మన నమ్మకం కోల్పోతూ ఉంటాము. అది కాదు కావాల్సింది. మనం ఎన్నిసార్లు మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మన బాధ్యతలు మనం ఎప్పటికప్పుడు చక్కగా నెరవేర్చడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. మనుషుల్ని మనం నమ్మాలి, వాళ్ళపై విశ్వాసాన్ని ఉంచాలి. రెండవదిగా ముఖ్యంగా మన మేలు కోరి మనకు మంచి కోసము చెప్పేటువంటి మనుషులను మనం నమ్మలేకపోతే మన జీవితము ఎటువైపుకు వెళుతుందో మనకే అర్థం కాదు. అందుకే ప్రభువు నేను మీలో ఉన్నానని ఏకత్వాన్ని తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తిలో కాదు, అందరి వ్యక్తుల్లో క్రీస్తుంటూ ఉన్నప్పుడు వాళ్ళలో నుంచి మంచి చెడు రెండూ వస్తూ ఉంటాయి. కానీ మంచి వచ్చినప్పుడు తిరస్కరిస్తే మాత్రము మనం యోధా ఇస్కారియోతులం అయిపోతూ ఉంటాము. మన జీవితాలు మన చేతుల్లో లేకుండా అవతలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ ప్రభుని మాట, ప్రభువు ఎవరిలో ఉండి మనకు మంచి మాట చెప్పినా అది మన జీవితానికి ఉపయోగపడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం కనుక అనుసరించగలిగితే ప్రభువు చెప్పిన చివరి మాట మన జీవితాలు సురక్షితంగా ఉంటాయి. తండ్రి సమక్షంలో ఉన్నంత వరకే చిన్నవాడు సురక్షితంగా ఉన్నాడు. ఆ సమక్షంలో నుంచి బయటకు పోతే సంరక్షణ కోల్పోతూ ఉన్నాడు. చివరికి ఏమైంది? మళ్ళీ దేవుని దయ వలన తిరిగి సంరక్షణలోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది. రాలేకపోతే మళ్ళీ ఇందాక అనుకున్నట్లు యోధా ఇస్కారియోతే. అన్నిసార్లు మనకు అవకాశాలు రాకపోవచ్చు ఆ సంరక్షణలోనికి వచ్చేటువంటి భాగ్యము. అందుకే ప్రభువు మన కోసం ప్రార్థించారు, వాళ్ళను సురక్షితముగా ఉంచము. ఆయన దేవునిలో ఏకమై ఉన్నారు కాబట్టి మనల్ని ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచడానికి అనేకమైనటువంటి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాలన్నిటినీ వినియోగించుకుని సురక్షితంగా ఉంటామా లేదా అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని సురక్షితంగానే ఉంచుతూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ వైరస్ నుంచి మనము సురక్షితంగా ఉంటామా లేదా అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తూ వైరస్ను అంటుకోకూడదు, దేవుడు దాన్ని అవతలికి నెట్టు అంటే పనికొచ్చేటువంటిది కాదది. సురక్షితంగా ఉండాలి అంటే దేవుని నమ్మాలి అంటే మనిషిని నమ్మాము అంటే వాళ్ళు మన మంచి కోసం చెప్పేటువంటివి వినాలి ఖచ్చితంగా. అది లేకపోతే ఆ సురక్షతను కోల్పోతూ ఉంటాము. ఫలితంగా మన జీవితాలు కష్టాల పాలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ప్రభువు నాడు అపోస్తలులకు ఈరోజు మన కోసము ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము తదనుగుణంగా అపోస్తలులు స్పందించినట్లుగానే మనం కూడా స్పందిస్తూ విశ్వాసములో స్థిరపడుతూ ప్రభుని సంరక్షణలో సురక్షితంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున